అత్తయ్య, వాళ్ళకి మీరు ఎక్కడ దొరికారు? ఎలా కిడ్నాప్ చేశారు? నేను ఇంట్లోనే ఉన్నాను భూమి. ఆఖరుగా తార నాకు పాలిచ్చింది. పాలు తాగి పడుకున్నాను. కళ్ళు తెరిస్తే ఆ అపూర్వ సూర్యుల దగ్గర బంధించున్నాను. అసలేం జరిగిందో, వాళ్ళు నన్నెలా తీసుకెళ్లారో కూడా నాకు తెలీదు. సరే అత్తయ్య, మీరు కూర్చుని ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి భూమి ఇలా వచ్చావు? నా చుట్టూ తిరుగుతున్న గగన్ గారిని నీ చుట్టూ తిప్పుకుందామని వచ్చావా? నువ్వు ఊహించుకున్నవేవి జరగవు భూమి. ఎందుకంటే గగన్ గారు నాకు ఆల్రెడీ పాడిపోయారు. నాకు ఐ లవ్ యూ కూడా చెప్పారు. పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పారు. అత్తయ్యకిచ్చిన పాలలో ఏం కలిపావు? అత్తయ్యకి నేను పాలెప్పుడిచ్చాను? రాత్రి పడుకునే ముందు పాలిచ్చావు కదా, ఆ పాలలో ఏం కలిపావు? ఇంకేం కలిపాను? షుగర్ కలిపాను. షుగర్తో పాటు ఇంకేం కలిపావు? ఆ అపూర్వ సూర్యలు నీకేం చెప్పారు? అపూర్వ సూర్యులు నాకేం చెప్తారు? ఎందుకు చెప్తారు? అత్తయ్యకిచ్చిన పాలల్లో నేనేం కలపలేదు. నువ్విచ్చిన పాలల్లో ఏదో కలిపావు. ఆ తర్వాత అత్తయ్యకేం గుర్తులేదు. అత్తయ్యకిచ్చిన పాలల్లో మత్తు మందేదో కలిపి వాళ్ళు అత్తయ్యని తీసుకువెళ్ళడానికి హెల్ప్ చేశావు. నేను వాళ్ళకి హెల్ప్ చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఓవర్ యాక్షన్లు నా దగ్గర చూపించుకో. అత్తయ్యకేం కాలేదు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. లేదంటే నీ ప్రాణం తీసేదాన్ని. ఇక నుంచి అత్తయ్య మీద ఈగ వాలినా నువ్వే సమాధానం చెప్పాలి. నన్నే కొడతావా? గగన్ గారు వచ్చాక నీ సంగతి చెప్తాను. నువ్వు నన్ను కొట్టినట్టు నిన్ను గగన్ గారి చేత కొట్టించకపోతే నా పేరు తారా అనే కాదు. జాగ్రత్త.